కుటుంబానికి భరోసా ఇస్తాం, న్యాయం చేస్తాం, అండగా ఉంటామన్న మాట చెప్తా ఉంటారు. సో చాలామంది ఇంకోటి మాట్లాడతారన్న ఉన్నారా భువనగిరి ఆ చుట్టుపక్కల యా మీరేనా? తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఏం చెప్తారు? మార్పు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎట్లా చూస్తూ ఉన్నారు మీ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున? ప్రధానంగా నా పేరు మహేష్ కుమార్, తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ను. ఈరోజు తెలంగాణ గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం పెడుతున్నామని గత ప్రభుత్వం చెప్పుకొని అనేక రకాలుగా ఫుడ్ పాయిజన్లు అయి చనిపోయి చాలా ఇబ్బందులు పడితే ఇలాంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వద్దని మనం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం కావాలని మనం కొట్లాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడుస్తున్నా కానీ ఈ రోజుకు ఏ ఒక్క గురుకులాలల్లో నా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా కానీ నాణ్యత చెక్ చేయకపోవడం, ఆ అధికారులను నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను ట్రాన్స్ఫర్ చేయకపోవడం, సస్పెండ్ చేయకపోవడం, వాళ్ళు ఫుడ్ పాయిజన్కి సంబంధించిన వాళ్ళు నాణ్యమైన భోజనం బియ్యం ఇవ్వకపోవడం, పందులకు కుక్కలకు సముద్రాలలో చేపలకు వేసేట్లాంటి ఒక పురుగులు పడ్డట్లాంటి ఆ సన్న బియ్యాన్ని పాలిష్ బట్టి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఈరోజు చినలచ్చి మహేష్ అనే చినలచ్చి ప్రశాంత్ అనే తమ్ముడు ఈరోజు భువనగిరి గురుకుల పాఠశాల ఎస్సీ గురుకుల పాఠశాలలో చనిపోయినాక కూడా దానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ అధికారులు అంటే దానికి సంబంధించిన సెక్రటరీ కానీ డిప్యూటీ సెక్రటరీ కానీ తర్వాత దానికి సంబంధించిన మినిస్టర్ దానికి సంబంధించిన శాఖాపరమైన ఎవరు కూడా రాకపోవడం, అతని తల్లిదండ్రులకు సరైన ఒక హామీ ఇవ్వకపోవడం ఎంత దుర్మార్గం మనకు ఒకసారి గమనించాలి. ప్రధానంగా అక్కడ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో వాళ్ళకు అక్కడ 20 మంది దాకా ఫుడ్ పాయిజన్ అయింది. దాంట్లో ఒక 5-6 మందికి చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది. దాంట్లో ప్రశాంత్ అనే తమ్ముడు నేను రాత్రి 8:30కు చనిపోవడం జరిగింది, బేమ్ డెడ్ అయ్యడం. అంటే అతన్ని గత 5 రోజుల నుంచి వెళ్ళి ఆ గురుకుల పాఠశాలలో ఎస్సీ గురుకుల పాఠశాల భువనగిరిలో వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, అంటే ఏదైతే స్కూల్లో ఉందో వాళ్ళు సరైన వైద్యం ఇవ్వకపోవడం వల్ల, ఒక ఎంబీబీఎస్ డాక్టర్లు గురుకుల పాఠశాల లేకపోవడం వల్ల 600 మంది స్టూడెంట్స్ కలిగిన గురుకుల పాఠశాలలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండడు. కనీసం ఒక దానికి సపోర్టెడ్ రిలేటెడ్ ఉన్న ఒక డాక్టర్ లేకపోవడం, ఆర్ఎంపీ కన్నా స్థాయి తక్కువ ఒక నర్సులు ఉండడం వల్ల ఏదో ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల అక్కడ రియాక్షన్ అయిపోయింది. దాన్ని వెంటనే పసిగట్టకుండా ఒక పై స్థాయి హాస్పిటల్కి తీసుకురాకుండా చిన్న చిన్న క్లినిక్లలో తిరిగి చేదాటిపోయినాక తల్లిదండ్రులకు ఉపజెప్పడం వల్ల ఆ తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితిలో తీసుకొచ్చే క్రమంలో రెయిన్బో హాస్పిటల్ వేయడం వల్ల అప్పటికే చేదాటిపోవడం, ఈ రకంగా ప్రశాంత్ చనిపోయిండు. ఇలాంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టళ్లలో వెంటనే ఫుడ్ కమిషన్ వేసి ఎమ్మటే ఫుడ్ క్వాలిటీ చెక్ చేయాలి. వెంటనే దానికి సంబంధించిన క్లినిక్లు కానీ బలంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం చేస్తాం, ఆర్కెస్ట్రాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం సిగ్గి ఉన్నా ఏమాత్రం శరం ఉన్నా కానీ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇవ్వలేదు. దుర్మార్గమైన ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మినిస్టర్ని ఇవ్వలేదు. ఈ యొక్క బలమైన శాఖల మినిస్టర్లు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించుకుంటూ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఎట్ట గెలవాలని దుర్మార్గంగా ఆలోచిస్తుంది. కాబట్టి వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా మా దళిత వర్గాలకు ఈ పిల్లలకు ఇబ్బంది కాకుండా మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులందరినీ కలుపుకొని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తాం, ఎక్కడ కూడా వదిలిపెట్టాం. వాళ్ళకు వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, వాళ్ళకు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించాలి. లేని ఎడల మేము అన్ని గురుకుల పాఠశాలలు విజిట్ చేస్తాం, పెద్ద ఎత్తున వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాను. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. సో అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు రియాక్ట్ అయినాయి. సో ఎందుకు ఇప్పటి వరకు ఎవరు కూడా రియాక్ట్ కావట్లేదు, స్పందించట్లే? సంబంధిత ఎమ్మెల్యే ఒక్కడు రియాక్ట్ అయ్యింది అనుకుంటా. సో ఇప్పటి నుంచి అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళు పాలకపక్షంలో ఉన్నా వాళ్ళు ఒక ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ ఒక గోల్ ఒకటే ఉంది. వాళ్ళు ప్రధానంగా వాళ్ళ అధికారంలోకి ఏ విధంగా రావాలనే ఒక గోల్ తప్ప ఈ పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళకు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకు ఒక చదువుల పరంగా ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందనే ఒక ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఏమో పక్షంలోకి రావాలని, పక్షంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళని ఆస్తులు దోచుకోవాలని, కమిషన్ లెటర్ తీసుకోవాలని ఆలోచనలు తప్ప దళితులకు న్యాయం చేసే పక్షంలో ఎక్కడ కూడా ఏ ప్రజాప్రతినిధులు లేరు. గతంలో మీరు చెప్పినట్టు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు విద్యార్థులకు చేస్తున్నా, ఫీజు రింబర్స్మెంట్స్ ఇవ్వకున్నా, మెచ్చార్జీలు ఇవ్వకున్నా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకున్నా అనేక ఇబ్బందులు జరుగుతుంటే ఇప్పుడు పాలకపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము న్యాయం చేస్తాం, మమ్మల్ని నమ్మండి, దళితులు నమ్మండి, బీసీలు నమ్మండి, ఎస్టీలు నమ్మండి, విద్యార్థులు నమ్మండి, నిరుద్యోగులు నమ్మండి, సంక్షేమ హాస్టల్ విద్యార్థులు నమ్మండి, మీరు
మీరందరూ కూడా ఒక మరో ఉద్యమానికి మీరు నాంది పలకాలి. మీరందరూ కూడా మొత్తం నాయకులంతా ఏకం కావాలి. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలి. అధికారం తీసుకొచ్చినాక మేమందరం కలిసి మేమందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పుకున్న ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు ఒక్కరు కూడా ఈరోజు ముందుకు రాకపోవడం, ఒక చిన్న పిల్లగాడు పసికూన చనిపోతే ఇప్పటి వరకు కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి మినిస్టర్లతోని కానీ ఆ సంబంధిత అధికారులతోని కానీ మేము ఈ రకంగా కుటుంబానికి మేము చేయూతనిస్తాం, వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకు ఆర్థికంగా ఆదుకుంటాం, దాంతోపాటు వాళ్ళకు ఏదో ఒక ఉద్యోగం చూపెడతాం, ఏదో ఒక డిపార్ట్మెంట్లని భరోసా ఇవ్వకపోవడం ఎంత దుర్మార్గమో ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి మేము మీడియా సముఖంగా ఒకటే చెప్తున్నాము, రేపు రాబోయే రోజులల్లా ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు గెలుచుడు తర్వాత సంగతి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టల్ గురుకులాలలో విజిట్ చేసి పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ కాదు అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు అన్యాయాలను నిర్లక్ష్యం వహిస్తున్న ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ అక్కడ రిమూవ్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంత జరిగినాక కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి రాకపోవడం దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, గెలిచిన ఎలక్షన్ల కలెక్షన్లు ఎట్లా చేసుకోవాలనే ఆలోచనలు తప్ప పాపం ఇక్కడ దళితులు ఇబ్బందులు జరుగుతారు. వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేస్ బలంగా ఎక్స్గ్రేస్ ఇచ్చి వాళ్ళకు బలమైన హామీ ఇచ్చి వాళ్ళకు ఒక కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. అవి రెండు కూడా అంటే పానం పోయినాక కూడా వాళ్ళు బలమైన హామీ ఇవ్వలేనంత దుర్మార్గమైన పరిస్థితులు అంటే ఒకసారి ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ గమనించవలసిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది. ఇది గతంలో కూడా రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ రిపీట్ కావద్దని మనం ప్రభుత్వాన్ని మనం అధికారాన్ని మార్చినాక కూడా ఇదే రిపీట్ అవుతుందంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఏ ప్రభుత్వాలు మారినా ఎంత మంచి ప్రజాప్రతినిధులు వచ్చినా వాళ్ళ యొక్క అధికార దాహంతో వాళ్ళ కమిషన్ల గురించే వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇక్కడ పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం చేసే సమస్య లేదు. కాబట్టి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఒకటే డిమాండ్ చేస్తుంది, రేపు రాబోయే రోజులలో ఇది కనుక రిపీట్ అయ్యే పరిస్థితి ఉంటే దీని మీద ఫుడ్ కమిషన్ వేయకుంటే విద్యార్థులకు వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితులమైన బలమైన ఒక వైద్యులను నియమించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. వాళ్ళకి వెంటనే ఏదైనా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వెంటనే ఒక పర్మనెంట్ శాశ్వత ఒక ఉద్యోగం కల్పించాలి. దాంతోపాటు ఆర్థికపరమైన ఎక్స్గ్రేసియా కూడా ఇవ్వాలని మేము తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ అన్న. సో ఒకసారి భువనగిరి ప్రాంతం సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. ఆ తల్లి